అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. విజయవాడ గంగిరెద్దుల దెబ్బ పైన ఉన్న ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని చూస్తున్న ఆ వాటర్ సంబంధించిన ఒక డ్రైనేజ్ ఆ డ్రైనేజీలో పడి ఒక 7 ఏళ్ల బాబు మణికంఠ అనే బాబు మృతి చెందాడు. ఈ ఘటన పట్ల మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఈ వాటర్ ప్లాంట్ పైన అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందని చూడడానికి ప్రస్తుతం మన విజువల్లో చూస్తున్నాం కదా. ఈ డ్రైనేజ్లోకి నిన్న 5గురు పిల్లలు వచ్చారు. 5గురు పిల్లలు కూడా ఇందులో దిగి వాటర్ ఫ్లో అంటే ప్రస్తుతానికి లేదు, కానీ ఇదే వాటర్ ఫ్లో లేదు కాబట్టి పిల్లలు ఇక్కడ దిగి ఆడుకుందామని చూశారు. కానీ ఈ పైన ఇదే డ్రైనేజ్ పైకి వెళ్తే ఇదంతా కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. దాదాపుగా 22 డివిజన్లకి అంటే 1,50,000 మంది ప్రజలకి వాటర్ అందించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇక్కడ వాటర్ ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయిన వాటర్ 1,00,000 మందికి వెళ్తుంది. ప్యూరిఫై అయిపోయిన తర్వాత వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజీలో నుంచి కిందకి వెళ్ళిపోతుంది. దాదాపుగా ఈ డ్రైనేజీ పొడవు 1.5 మీటర్ ఉందంట. అంటే ఎంత పెద్ద డ్రైనేజో అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి వాటర్ ఇక్కడ దాకా ఫ్లో కనబడలేదు, కానీ వాటర్ వస్తే మాత్రం చాలా ఎత్తు, అంటే ఈ డ్రైనేజీ పూర్తిగా ఈ పై దాకా వచ్చేసే పరిస్థితి ఉంటుంది. నిన్న 5గురు పిల్లలు వెళ్ళారు. 5గురు పిల్లలు మణికంఠ అనే బాబు చనిపోయాడు. మరొక బాబుని కొంచెం దూరం వరకు వెళ్తే స్థానికులు కాపాడారు, కానీ మరొక బాబు, మొత్తం 5గురు పిల్లల్లో ఒక బాబు ప్రస్తుతం నాతో ఉన్నాడు. నాన్న నీ పేరేమ్మా? ఏమైందమ్మా నేను ఇక్కడ? క్రికెట్ ఆడుతుంటే వాళ్ళు వచ్చారు, ఎట్టకొచ్చారో దిగారు, ఫుల్ నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకుంటా, గట్టిగా అరిచారు. మేము వచ్చాం, అందుకు నేను దిగే వాళ్ళు తెద్దామని ఎక్కడ దాకా వచ్చా అంతే. మరి వాటర్ ఫ్లో వచ్చినాయి కదా, మనం ఎలా ఎక్కేసావు పైకి? వాటర్ స్లో వచ్చేసింది, అప్పుడు పైకి ఎక్కేసా. నీతో పాటు ఆడుకున్నాడు వాళ్ళు, నీకు తెలిసి ఎవరు? తెలీదు. వాళ్ళు ఎప్పుడు రాలేం పైకి, అందుకు. నువ్వు రోజు ఇక్కడ ఆడుకుంటావా? ఇక్కడ ఆడుకుంటాం మేము. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? డ్రైనేజీలోకి ఎందుకు వచ్చావు? వాళ్ళు అడిచారు లాస్ట్ నా ఫుల్ నీళ్ళు వస్తే మేము వచ్చాం, ఇటు బయటకు వచ్చాం గేట్ తీసి. నువ్వెందుకు దిగావు నీళ్ళలోకి? వాళ్ళు తెద్దామని. ఇంకా ఒకళ్ళు వచ్చారు పెద్దోళ్ళు, తెద్దామంటే నీళ్ళు వచ్చేసినాయి. నేను అట్లా కొట్టి కూర్చున్నా తాడు పట్టుకొని. ఇక్కడ తాడుందమ్మా, తాడుని పట్టుకుని కూర్చున్నావా? తాడు లేదు అప్పుడు. సరే, నీతో పాటు ఉన్న ఇంకో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి? ఫుల్ నీళ్ళు వస్తే వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు లెగలేపోయారు? పైకి తాడు ఉంది కదా. తాడు పట్టుకోలే వాళ్ళు, వాళ్ళు అక్కడ దాకా వెళ్ళిపోయారు లోతుగా. సో బాబు అయితే ప్రస్తుతానికి భయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. స్థానికులైతే చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కేవలం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం అని ఇక్కడ దీన్ని డ్రైనేజీని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ టైమింగ్స్ అనేవి ప్రత్యేకంగా లేకపోవడం అనేది ఇక్కడ మైనస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్గా ఒక అలారం లాంటి ఏదైనా మోగించగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు సేవ్ అయ్యే వాళ్ళేమో. బట్ ఒక్కసారి మనం చూడొచ్చు, ప్రస్తుతం ఈ బాబు చెప్తున్నాడు ఈ తాడు సహాయంతోనే నేను ఆ బాబు నీళ్లలో దిగినా కూడా ఈ తాడు పట్టుకోవడం బట్టి ఇప్పుడు మనతో మాట్లాడిన బాబు ప్రాణాలతో మిగిలాడు. బేసిక్ 2 పిల్లలు కూడా కొట్టుకుపోయి పరిస్తున్నప్పుడు ఒక బాబునైతే స్థానికులు అయితే చూసి ఆపారు, మరొక బాబు మణికంఠనైతే బాబుని కాపాడలేపారు. చేయి పట్టుకున్నా కూడా చేయి జారిపోయింది అని అయితే స్థానికులు చెప్తున్న నేపథ్యంలో ఈ ఎటువంటి ముందస్తు ఇక్కడ సిగ్నల్స్ లేవు. కనీసం అలారం లాంటిది పెట్టినా కూడా కిందకి దిక్కకుండా ఉంటారు. అలారం లాంటిది కూడా పెట్టలేదు కాబట్టి వాటర్ ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు రావట్లేదో తెలియదు. సో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ కిందకి దిగి ఆడుకుంటూ ఇలా ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది స్థానికులను అడిగి తెలుసుకుందాం. పిల్లలు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే వాటర్ ఎక్కువ ఫ్లో అదేనండి. అంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే ఇది ఆడుకునే ప్లేస్ కాదు. అది మగపిల్ల హాస్టల్లో ఉంది కాబట్టి హాస్టల్లో క్రికెట్ అని అదని ఇదని గోళీలు బంగారాలు అట్లా ఆడుకుంటారు. ఆడుకుంటే వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ వస్తారు హాస్టల్లోకి. అలాగా ఆడుకుంటూ వచ్చి ఆ నెలలు సరదాగా ఆ నెలలో దిగారు. 3 పిల్లల మట్టికి గిన్నె వరకు పైకి వచ్చేసారు. పైన వాటర్ ట్యాంక్ ఉందండి, వేస్ట్ వాటర్ వదులుతారు. ఆ వాటర్ వచ్చినప్పుడు చూస్తుంటామేమో అప్పటికే పిల్లలు ఆడుతున్నారు. చూడలేదు. ఈ బాబు ఏమో చూసి వాటర్ రాకముందు పిల్లలు ఆడుకున్నారు. వాటర్ వస్తే పైకి ఎక్కండి అంటే 3 ఎక్కేసారు. 2 మటుకు వాటర్ ఫ్లోలో వచ్చేసారు. అనుకోకుండా వదిలేరు. కాలం వదిలిన తర్వాత ఆ ఫ్లోలో వచ్చేసారు. 3 పైకి ఎక్కారు. తర్వాత 2 పిల్లలు కొట్టుకుపోతున్నారు కదా, మీరు ఒకరిని
పట్టుకున్నా ఒక పిల్లోడిని పట్టుకుంటే పిల్లోడు చేయి పట్టుకున్నాడు కానీ ఆగలేకపోయాడు. ఆగలేకపోతే అక్కడ కొట్టుకొచ్చి ఇక్కడ మా బాబు పట్టుకుంటేసాడు. అక్కడి నుంచి ఆ బాబా పిల్లడు సో మీరు మణికంఠ అనే బాబుని పట్టుకోవడానికి ప్రయత్నించాలి చేయాలి. మీరు మరొక బాబుని మీరు మూలమే కాపాడు ఆ బాబుని కాపాడి ఇంకో బాబుని పట్టుకుందాం అనుకున్నారు ఇతను పడిపోయాడు దాంట్లో. మీరు కూడా ఫ్లోకి పడిపోయాడు, ఆ చేతి దొరకకుండా కిందకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఎప్పుడు చెప్పలేదు టైమింగ్స్ అనేవి ఉండవు అమ్మ వాటర్ వాళ్ళకి ఎప్పుడు వదులుతారు మాకేం చెప్పరు సార్, ఎప్పుడు పడితే అప్పుడు వదిలేస్తారు. ఎన్నిసార్లు వెళ్ళి మేము పిటిషన్ పెట్టాము నాపరాలు అని కనీసం 10 సంవత్సరాలు బదులాడుతున్నాం, ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇక రాత్రి ఆఫీస్కి వెళ్ళి గట్టిగా అరిస్తే ఫోన్ నెంబర్ తీసుకొస్తే ఇద్దరు వచ్చి చూసుకొని వెళ్ళి ఇవాళ రేపు చేస్తామని చెప్పి వెళ్ళారు. మరి ప్లాంట్ కింద ఒక మెస్ ఉంది, అడ్డు చెత్త అడ్డుకోవడం కోసం వాళ్ళు పెట్టారు. అటువంటి మెస్సులు కనుక ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ ఉంది గుణదల. సో కనీసం ఒక 20-30 పెట్టుంటే ఈ ప్రమాదం తప్పేది. అలా కూడా పెట్టమని కూడా అడిగాం. ముందు ప్రస్తుతానికి ఇక్కడ ఏ పిల్లడు పడ్డా చేసినా గౌకుని ఆగిపోతే మేము ఎవరు 10 మంది తిరుగుతాం కాబట్టి గౌకుని ఆగిపోయిన మేము లాక్కోగలం. అలా కొట్టుకుపోతే మేము లాక్కెళ్తాం. ఇంత ముందు కూడా 5 సంవత్సరాల కింద కూడా నేను 8వ నెల కడుపుతున్నప్పుడు కింద పిల్లని కాపాడు. అక్కడ పైపుల్లో ఇరుక్కుపోయి అలా అరుతుంటే అట్లాగే తీశారు. అప్పుడు పిటిషన్ పెట్టాం. మొన్న పాప 3 సంవత్సరాల పాప పడిపోయి 15 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు చెప్పాం, మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లా. రాత్రి వెళ్ళి చెప్పొచ్చాం, మరి వస్తామన్నారు. వీళ్ళు రాకపోతే మరి ధర్నా చేయడం అందరం వెళ్ళి ఈ 10 మంది అపార్ట్మెంట్లు ఎంతమంది ఉన్నామో అంతమంది వెళ్ళి ఎమ్మెల్యే గారి ఇంటికాడ కూర్చుంటాం. అది పిల్లలు రెగ్యులర్ గా వచ్చి ఆడుకుంటారండి ఇక్కడ? వస్తారంటే పిల్లల సమస్యతో సెలవులు వచ్చినప్పుడు ఆదివారం అప్పుడు మటుకు వస్తారు. మేము చూస్తే మడి మేము గెదుందాం దిగవద్దని హాస్టల్కి వెళ్ళి ఆడినట్టు ఆడతారు, మళ్ళీ దిగుతారు. పిల్లలు కానీ చెప్పలేం కదా, ఆటకైతనం కదా. మేము ఇలాగ దిగితే ఏమన్నా జరిగిద్దా మాకు ఏమన్నా అయ్యిద్దని వాళ్ళకి ఆలోచన ఉండదు. క్రికెట్లో అయ్యి అని ఆడుకుంటూ ఉంటారు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు కాలేజీ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, ఆడుకుంటారు కదా, వాళ్ళతో పాటు వస్తారు. చూసిన చెప్పి చూసి ఏదో స్నానం వారం చేద్దాం దిగుతున్నారు. వాళ్ళ ప్యాన మీదకి వచ్చితే వాళ్ళకి తెలియదు. వాటర్ ఫ్లో అంటే ఒక్కసారిగా ఈ పైదాకు వచ్చే పరిస్థితి ఉండదు, కొంచెం కొంచెం ఫ్లో వస్తుంది కదండి. అలా వదలదు సార్, వస్తే పెద్ద వరదలాగా వచ్చి ఈ కాలం కూడా నాపరాయి మీద నుంచి కూడా వెళ్తాయి. అదోసారి ఆ నాపరాయి మీద నుంచి కూడా వెళ్తాయి. ఈ రోడ్డు మొత్తం మునిగిపోద్ది, సంత స్పీడ్గా వచ్చింది. ఇక్కడ పడితే నీళ్ళన్నీ గురదల జెండ వరకు పైనుంచి కూడా పారుతాయి. ఇంత ప్రమాదం జరుగుతుంది, మీరు చెప్పినట్టుగా ఇంతమంది గాయాలు పాలై ఇప్పుడు బాబు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఎప్పుడు మీరు అధికారులు కానీ లేకపోతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు కానీ ఇప్పుడు చెప్పారా? వెళ్ళాం, రాత్రి కూడా వెళ్తా అన్నాడు. మీరు వెళ్ళి అక్కడ పిటిషన్ పెట్టుకోండి, వాళ్ళు వచ్చి మాట్లాడదు, మాకు ఇలాంటి దాని గురించి ఎటువంటి సంబంధం లేదు, మీరు అక్కడ కార్పొరేటర్తో లేకపోతే ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోండి, మా దగ్గర రావద్దు అని ఇలా అన్నారు. వాళ్ళ దగ్గర ఇంతకు ముందు 4-5 సార్లు వెళ్ళాం, చేస్తాం అన్నారు, చేయలేదు. మరి రాత్రి కూడా చెప్పాము, మరి రాత్రి కూడా చేయకపోతే ఇవాళ రేపు చేస్తామన్నారు, చేయకపోతే ఇంకెళ్ళి మేము ఎంతమంది కలిసి ధర్నా చేస్తాము, మాకు ఏ న్యాయమైనా మాకు న్యాయం జరుగుతారు చూడండి. అది సో ఇది చూడొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు సెలవులు ఇచ్చారు, పిల్లలందరూ ఇంటికాడ ఉంటారు. మరి మేము పొద్దున్న లేచి పళ్ళకి వెళ్ళదు మాకు జరగదు. అదిగో వాళ్ళ మనవరాలే, ఇక వీళ్ళ మనవరాలు 15 రోజులు హాస్పిటల్ పడిపోయింది. మీ పాప కూడా? మా పాప కూడా 15 రోజులు ఉందండి హాస్పిటల్లో. అప్పుడు కూడా చెప్పాం కొద్దిగా ఎట్టా కూడా చేసి పెట్టండి. మా పిల్లలు కదా, అందరు పిల్లలు వస్తున్నారు, కొంచెం చేసి పెట్టనంటే అప్పటికిప్పుడు ఎంతవరకు ఎవరు తిరిగి చూడాలి మా కోసం. రాత్రి నైట్ ఎప్పుడుకో వచ్చి చేస్తామన్నారు, అంతే, ఇంతవరకు మళ్ళీ రాల. అది పరిస్థితి. వాటర్ ఫ్లో ఇంత పెరిగిపోయి ఇంత వస్తుంది కదా, అంటే కనీసం అంటే అధికారుల కంటే ఇప్పుడు లేదు అంటే మీరైనా కనీసం ఏదో ఒక చర్యలు తీసుకోమని లోకల్ ఎమ్మెల్యేలకో ఎవరికో చెప్పుకుంటే. గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు సార్, ఫస్ట్ మేము ఎప్పటికప్పుడు చేసుకుని తినేవాళ్ళం. అదంటే ₹1-2 రూపాయలతో అయ్యేది కాదు, పెద్దది కదా. మరి ఒక అవ్వాలంటే చాలా ఇద్ది. ఎవరి కాళ్ళు తెల్లపాడి ఎన్నోసార్లు వచ్చారు చేస్తామమ్మా అంటారు. మేము అడగటం కూడా ఆ కాలం గురించి అడుగుతాం. ఇంక డాబాలు కట్టమని ఇంకేం చేయమని రాలా, అయ్యే అడుగుతాం, వాటికి కూడా రాలా, సమాధానం లేదు. రాత్రి 8కి 9కి 10కి వచ్చి చేసి పెడతాం అమ్మా అన్నారు, అంతే. ఇంతవరకు మళ్ళీ తిరిగి చూడలేదు. అసలు ఎట్లా ఉంది కూడా అలా. మా పిల్ల అయితే 15 రోజులు ఉన్న హాస్పిటల్లో. అప్పుడు కూడా అట్టాగే మొత్తుకున్నాను, బూతులు కూడా తిట్టాను. అసలు అధికారులు ఉన్నారు, ఎంత నీళ్లు వెళ్తున్నాయి, ఎంత మంది జనం ఉన్నారు, అందరు లేబర్ వాళ్ళు పాటి పనులకి వెళ్తాం. పిల్లలు ఎక్కడ ఆడుతున్నారో మాకు తెలియట్లేదు, పసిపిల్లలు తెలియదు కదా సార్. అది ఇక్కడ చూడొచ్చు, వెనకాల ఉన్న ఇద్దరు కూడా ప్రస్తుతానికి అయితే ఇద్దరు మణికంఠతో పాటు మరో బాబుని సేవ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ మణికంఠని చేతితో పట్టుకుని ఆ ఫ్లో అనేది ఆగలేదు. సో ఫ్లో ఆక మణికంఠ దాదాపు ఇక్కడ డ్రైనేజీ గంగిరెద్దుల దెబ్బ పైన ఇక్కడ పడితే మణికంఠ డెడ్ బాడీ దొరికింది.
గుణదల్లో అంటే దాదాపుగా 1 కిలోన్నర మీటర్ అంత పొడవైన ఈ డ్రైనేజీలో పడిపోతే ఇది డేంజర్ డ్రైనేజ్గా చెప్పుకోవచ్చు. కనీసం ఇక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా ఏమీ లేవు. కనీసం అంటే వాటర్ ఫ్లో వచ్చేస్తుంది. బేసిక్గా పైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు చెప్తున్నారు వాటర్ వదిలేయడం వరకే మా బాధ్యత, అది కూడా ఎన్నిసార్లు వదులుతామనేది కౌంట్ ఉండదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వదిలే ముందు కనీసం ఏదో అలారం లాంటి సైరన్ మోగినా కూడా కనీసం ఒక 10 నిమిషాల ముందు ఆ సైరన్ కూడా మేము వాటర్ వదులుతున్నామని సైరన్ లాంటిది ఏదైనా మోగించిన పరిస్థితి ఉంటే కనీసం పిల్లలు దిక్కుండానో లేకపోతే మిగతా ఏదన్నా అంటే ప్రమాదం జరగకుండానో జాగ్రత్తలు తీసుకోవచ్చు. బట్ ఎటువంటి సమాచారం లేకుండా వాటర్ వదిలేస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. పిల్లలు రాకుండా కట్టడి చేయడం అనేది ఇక్కడ తీసుకోవాల్సిన ప్రధానమైన ఇక్కడ అంశంగా చూడాలి. ఎందుకంటే ఇంత పెద్ద డ్రైనేజ్ ఉంటున్నప్పుడు పిల్లల్ని ఆడుకోనివ్వకుండా చేయడం ఒక పాయింట్ అయితే, రెండోది కనీసం ఎదర ఆ వాటర్ ప్లాంట్కి సంబంధించి ఒక మెస్ లాంటిది ఒకటి కట్టారు చెత్త వెళ్ళిపోకుండా. అటువంటిది కనుక ఈ లైన్ మొత్తం కూడా అంటే 1 కిలోమీటర్ పొడవైన ఈ లైన్లో ఎక్కడైనా కూడా కనీసం ఇట్లాంటి పాయింట్లు ఏమన్నా కట్టగలిగే పరిస్థితి ఉంటే మాత్రం పిల్లల్ని సేవ్ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే తల్లిదండ్రులతో మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా హృదయదారకంగా అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా చూస్తుంటే కనబడుతుంది. తమ ప్రాణాలకి తమ బిడ్డ ప్రాణాలకి ఎవరు బాధ్యులు అంటూ కూడా ఆ తల్లి రోధిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతోంది. ఈ డేంజర్ డ్రైన్ పట్ల అయితే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మిగతా ప్రాణాలు పోకుండా కాపాడాలని స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.